డీటెయిల్స్ చూస్తే అహ్మదాబాద్లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. నిన్న జరిగిన విమాన ప్రమాద స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం అధికారులు వివరాలు కూడా ఆయన అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అక్కడి నుంచి నేరుగా ఘటనా స్థలంలో గాయపడిన వారిని ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో 229 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది మరణించారు. ఈ ప్రమాదం నుంచి ఒక్కరే ప్రాణాలతో బయటపడ్డారు. ఇప్పటి వరకు అంటే ఏరోప్లేన్లో అదేవిధంగా బయట వైద్య విద్యార్థులు కలిపి మొత్తం మరణించిన వారి సంఖ్య 265గా నిర్ధారించారు. మరోవైపు ఈ విమానం వైద్య కళాశాల సముదాయంపై కూడడంతో కూడా అక్కడ 24 మంది మృత్యువాత పడ్డట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే 265 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా మరణించారు. ఇక ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డ 40 ఏళ్ల విశ్వాస్ కుమార్ రమేష్ అనేటువంటి వ్యక్తిని అహ్మదాబాద్లోని అసర్వాలో గల సివిల్ ఆసుపత్రి జనరల్ వార్డులో చేర్పించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మృతి చెందిన తమ వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. మృతదేహాలకు DNA పరీక్ష నిర్వహించిన తర్వాత వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించనున్నారు. ఈ ఘటనపై DGCA దర్యాప్తు కొనసాగుతోంది. అయితే DNA పరీక్షలు పూర్తయిన తర్వాతే మృతుల వివరాలు రానున్నాయి. ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి, ఏంటి సిచ్యువేషన్? DNA టెస్ట్ల తర్వాతే కూడా మృతదేహాల్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామంటూ కూడా అధికారులు చెప్పినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? చందు, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు అహ్మదాబాద్కు చేరుకోవడం జరిగింది. ఉదయం 8:30 గంటలకు ఇక్కడ అంటే అహ్మదాబాద్కు చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి ఏదైతే అంటే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కలిశారు. కొద్దిసేపు ప్రమాదం గురించి కూడా ఒక 10 నిమిషాలు మాట్లాడడం జరిగింది. అక్కడి నుంచి ఏదైతే విమానాశ్రయంలో అంటే ప్రమాదం జరిగినటువంటి స్థలానికి లో మొత్తం అంతా కూడా పర్యవేక్షించారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అన్నిటిని కూడా మొత్తం వివరించినటువంటి సందర్భం ఒకవైపు. మరొక వైపు ఏదైతే మెడికల్ హాస్టల్కి సంబంధించినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో దాదాపు అరగంట సేపు అంటే మనకు కరెక్ట్గా 9:45కి సంబంధించినటువంటి ఏదైతే సమయము 3వ అంతస్తుకు చేరుకున్నట్లు కూడా మనకు గుజరాత్ నుంచి అందుతున్నటువంటి సమాచారము. అక్కడ మనకు ఏదైతే అంటే ప్రమాదం జరిగినటువంటి స్థలాన్ని పూర్తి సమాచారం ఇవ్వడానికి కూడా అక్కడ అధికారులు కూడా నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ నిన్నటి నుంచి కూడా పర్యవేక్షిస్తున్నటువంటి సందర్భము. తర్వాత మరొక వైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా రాత్రి ప్రెస్ మీట్ పెట్టి కూడా ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను కొంత వెల్లడించడము, తర్వాత దీనిపై పూర్తి దర్యాప్తు కూడా చేస్తున్నామన్నటువంటిది కూడా ప్రకటించినటువంటి సందర్భం. అయితే ఇప్పుడు ఏదైతే ఉదయం ప్రధాని నరేంద్ర మోడీ ఆ సంఘటన స్థలానికి చేరుకున్న తర్వాత అక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి, తర్వాత అక్కడ కుటుంబ సభ్యులను వాళ్ళ రోదనలు అంటే హాస్పిటల్లో ఎవరైతే చేర్పించినటువంటి వారికి సంబంధించినటువంటి వారి అంటే మెడికల్కి సంబంధించినటువంటి కొంతమంది ఆ పరిస్థితుల్లో అంటే దాదాపు 1:30 సమయం అంటే 1 నుంచి 2:30 సమయం ప్రాంతంలో భోజనం కొరకు వచ్చినటువంటి దాదాపు మెడికల్ కి సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నటువంటి నిన్న మనము 50 నుంచి 60 అనుకున్నాం, కానీ దాదాపు 100 మందికి పైగా ఆ టైంలో భోజనం చేయడానికి వచ్చారు అన్నటువంటిది ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషను. ఆ సమయంలో చాలా మంది కూడా అంటే నిన్న ప్రమాదం జరిగినటువంటి సమయంలో ఆ సమయంలో కూడా అందరూ కూడా ప్రమాదంలో చాలా మంది కనపడట్లేదు అంటూ కూడా కొంతమంది కుటుంబ సభ్యుల నుంచి కూడా సమాచారం ఏదైతే హెల్ప్ లైన్ ప్రకటించారో వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారంతో ఈ అంటే దాదాపు నిన్న 100 పైగా ఉన్నటువంటి ఏదైతే మెడికల్ విద్యార్థులకు సంబంధించినటువంటిది హాస్టల్ సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. చాలామంది హెల్ప్ లైన్కి సంబంధించినటువంటి సమాచారం కొరకు వారి కుటుంబ సభ్యులు కూడా వారి పిల్లలకి సంబంధించినటువంటి సమాచారం కొరకు కూడా అందరూ కూడా కాల్ చేస్తున్నటువంటి దానితో ఒక డాటా అనేది మాత్రం బయటపడింది. దాదాపు మనం 50-60 కాదు దాదాపు 100 మందికి పైగా ఆ సమయం
సమయంలో ఉన్నట్లు కూడా ఒక నిర్ధారణకు కూడా వచ్చారు. అయితే ఏదైతే డిఎన్ఏ పరీక్షలు అక్కడ జరిగినటువంటి ప్రమాదములో ఏదైతే మొత్తం అంతా కూడా ఆ శరీరాలు కూడా గుర్తుపట్టలేనంతగా ముద్దగా ఏర్పడినటువంటి పరిస్థితి, దానికి అంటే డిఎన్ఏకి సంబంధించినటువంటి టెస్టులు కూడా చేస్తున్నారు. దీనికి సంబంధించి దాన్ని బట్టి కూడా వారి వారి కుటుంబ సభ్యులకు అప్పగించేటటువంటి కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఏదైతే ఈ ప్రమాదంలో ముఖ్యంగా మనకు మాజీ ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి విజయ్ రూపాని ఈ ప్రమాదంలో కూడా మరణించడము, అయితే ఇక్కడ అంజలి రూపాని అంటే విజయ్ రూపాని భార్య అంజలి రూపానిని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు కొద్దిసేపట్లో వారి సమావేశం కూడా అవుతుంది. అయితే వారిని పరామర్శించడానికి వెళ్తున్నట్లు కూడా సమాచారం అందుతుంది. మరొక వైపు ఏదైతే రన్వేపై టేక్ ఆఫ్ చేసినటువంటి దాదాపు 1.38 అంటే నిమిషానికి దాదాపు 2 నిమిషాల్లోనే ఈ ప్రమాదం సంభవించింది. 2.5 కిలోమీటర్ల దూరములో జరిగినటువంటి ఈ డిస్టెన్స్ని కూడా క్యాలిక్యులేషన్ ప్రకారంగా దాదాపు ఆ సమయంలో జరిగినటువంటి సంఘటనలకు దానికి మెయిన్ రీజన్ ఏంటన్నది కూడా మొత్తం కూడా కూపిలాగుతున్నారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటిది ప్రారంభమైంది. బ్లాక్ బాక్స్ అన్నది చాలా కీలకమైనటువంటిది. ఇప్పుడు అది దాని ద్వారానే పూర్తిగా లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా అంటే అటు పైలట్ కానీ ఆ సమయం ప్రమాదం జరిగేటటువంటి సమయంలో బ్లాక్ బాక్స్ అన్నది కూడా కాక్పిట్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఒక ఆరెంజ్ కలర్లో ఉండేటటువంటిది. దానికి సంబంధించినటువంటిది అంటే ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి బ్లాక్ బాక్స్ అన్నది కూడా ఎక్కడా కూడా దాదాపు 5000 డిగ్రీల సెల్సియస్ హీట్లో ఉన్నా కూడా దానికి ఎటువంటి అంటే అపాయం కలగకుండా ఒక భద్రతగా ఉండేటటువంటి ఒక మెయిన్ ఫ్లైట్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది బ్లాక్ బాక్స్. దీనికి సంబంధించినటువంటిది ఇన్వెస్టిగేషన్కి మనకు సమాచారం రావాలంటే కనీసము మనకు వారము 15 రోజుల సమయం పడుతుంది. ఎందుకంటే ఇది మెయిన్ అంటే మనం అందరం కూడా ఊహించి ఈ ప్రమాదం ఇలా జరిగి ఉండవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి విజువలైజేషన్స్ని బట్టి ఊహించి ఇలా జరిగి ఉండవచ్చు, అది పైలట్ తప్పిదమా లేకపోతే సాంకేతికపరమైనటువంటి తప్పిదమా అని ఒక నిర్ధారణకు రావాలంటే ఇందులో చాలా కీలకమైనటువంటిది బ్లాక్ బాక్స్. ఇందులో కాక్పిట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఉండేటటువంటి సమాచారాన్ని బట్టి ఆ 2 నిమిషాల్లో లోపల ఉన్నటువంటి పైలట్ ఏదైతే వారికి సంబంధించినటువంటి సిబ్బందికి మధ్యలో జరిగినటువంటి ప్రతి చిన్న సౌండ్ని కూడా దాంట్లో రికార్డ్ చేసేటటువంటి సిస్టమ్ ఉంటుంది. కాబట్టి అది ఇప్పుడు చాలా మెయిన్ కారణము. ఇది ఏదైనా ఉగ్రవాద కుట్రనా లేకపోతే సాంకేతిక పరమైనటువంటి లోపమా ఏం జరిగింది అన్నటువంటిది మనకు బ్లాక్ బాక్స్ ద్వారానే ఏదైనా కానీ ఒక సమాచారం మాత్రం ఖచ్చితమైనటువంటి దొరుకుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలపై కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా మరికొంతసేపట్లో కూడా సమావేశం కూడా జరుగుతుంది. అయితే దాదాపు అంటే ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడికి రావడము, అహ్మదాబాద్కి చేరుకోవడము, తర్వాత అధికారులు కూడా వివరించినటువంటి సందర్భం కూడా ఉంది. దానికి మొత్తం అంతా కూడా దీనిపై కూడా ఒక క్లారిటీ వచ్చాక కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు దీనిపై స్పందిస్తారు అన్నటువంటిది అందరూ కూడా అనుకుంటున్నారు. ఇప్పటికే కూడా ఎక్స్గ్రేషియా కూడా టాటా గ్రూప్ ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించింది. అయితే కొద్దిసేపటి క్రితమే మనకు ఎయిర్ ఇండియాకు సంబంధించినటువంటి CEO కాంబెల్ విల్సన్ కూడా చేరుకోవడం జరిగింది. మొత్తం మీద ఒక్కొక్కరుగా చేరుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ మనకు ఏదైతే ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటిది నిన్ననే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ప్రకటించడం జరిగింది. దర్యాప్తుకు ముమ్మరం చేశాము, దీనికి గల కారణాలను కూడా త్వరలోనే అంటే ప్రకటిస్తాము, దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇస్తామంటూ కూడా అక్కడ నిన్నటి నుంచి కూడా కంటిన్యూగా అక్కడే ఉండి అక్కడ ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న వారికి ధైర్యం చెప్తూ చాలా మందికి కూడా అక్కడ చాలా మంది వాలంటీర్స్ కూడా రావడం, వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించడానికి కూడా నిరంతరం అక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. అయితే ఇక్కడ మనకు చాలా అంటే ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటిది ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ FAA, తర్వాత మనకు NTSBకి సంబంధించినటువంటిది నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు, దీనికి సంబంధించినది, తర్వాత ఏరోస్పేస్కి సంబంధించినటువంటి ఈ 3 ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి కలిసి పనిచేస్తాయంటూ కూడా
కూడా ప్రకటించినటువంటి సందర్భము. మొత్తం మీద యుఎస్ బృందం కూడా దీనిపై దర్యాప్తు చేయడం కొరకు కూడా నిన్ననే బయలుదేరింది. మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోనున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించినటువంటి ఈ ప్రమాదానికి గల కారణాలను మాత్రము ఒక కొలిక్కి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ఇక్కడ ఏదైతే అక్కడ చాలా మంది ప్రయాణికుల కుటుంబ సభ్యులను కూడా అంటే మాట్లాడేటువంటి పరిస్థితి కూడా హాస్పిటల్లో వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది. తర్వాత దీనికి సంబంధించిన ప్రమాదంపై కూడా స్పందించేటటువంటి అవకాశం కూడా ఉంది. ప్రతి సమాచారాన్ని కూడా తెలుసుకుంటున్నారు. అటు కేంద్ర మంత్రులందరూ కూడా చాలా మంది కూడా ఇప్పటికే అహ్మదాబాద్ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఇది చందు. కళ అమిత్ షా అన్నారు దాదాపు 1000 మందికి పైగా కూడా DNA టెస్టులు చేయాలని. ఎప్పట్లోగా ఆ డెడ్ బాడీస్ని కుటుంబాలకి అప్పగించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కుటుంబాలు అక్కడికి చేరుకుని రోదనలతో కూడా ఆ ప్రాంతం అంతా కూడా మిన్నట్టు తెలుస్తుంది. మరోవైపు ప్రమాద ఘటనపై కాసేపట్లో సమీక్ష కూడా నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా దీనిపై ఎందుకంటే DNA టెస్టుల కొరకు దాదాపు 195కు సంబంధించినటువంటి వైద్య బృందాలను కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించినటువంటి ఏదైతే అంటే వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అంటే ఇప్పటికే కూడా చాలామంది ప్రమాదం జరిగినప్పటి నుంచి కూడా చాలామంది అటు ఇండియన్ ఎయిర్లైన్స్ తర్వాత చాలామంది ఢిల్లీ నుంచి తర్వాత మనకు మహారాష్ట్ర తర్వాత మనకు పంజాబ్ రాజస్థాన్ నుంచి కూడా చాలా ప్రత్యేకంగా కూడా కొన్ని ఫ్లైట్లను కూడా ఏర్పాటు చేశారు. చాలా మంది నిన్న ఏదైతే అంటే ఆ ప్రమాదం జరిగిన సమయంలో మొత్తము అహ్మదాబాద్కు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ని మూసివేయడం జరిగింది. మరి సాయంకాలం తర్వాత కొంత దానిని ఓపెన్ చేశారు. దానితో కొంత విమాన రాకపోకలంతా కూడా ప్రారంభమయ్యాయి. దానితో ఎవరైతే బంధువులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరుగా చేరుకున్నారు. నిన్న రాత్రే చాలా మంది కూడా వారి కుటుంబ సభ్యులకు కనీసము వారి పార్థివ దేహాలు కనీసం దొరకకపోయినా కనీసం వారి DNA టెస్టుతో గుర్తించేసి వారికి సంబంధించినటువంటి ఏదైతే చాలా భయంకరమైనటువంటి ముద్దలుగా ఉన్నటువంటి ఆ శరీరాలకు కనీసము వాటినైనా తీసుకుని గుర్తించాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి సమాచారంతో DNA పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి వైద్య బృందం కూడా చాలా ఎందుకంటే చాలా మంది కూడా కోపంతో ఉంటారు, బాధతో ఉంటారు. వాళ్ళందరికీ కూడా పూర్తి సమాచారాన్ని కూడా అందించడానికి కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. మరొకటి ఏదైతే ఎన్నిసార్లు అంటే చాలా కొన్ని సందర్భాల్లో DNA టెస్ట్కి సంబంధించినటువంటిది కూడా రిపోర్ట్స్ కొంత లేట్ కూడా అవుతూ ఉంటుంది. దీనికి కానీ చాలా త్వరితగతిన పూర్తి చేసే విధంగా కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందన్నటువంటిది సమాచారం అందుతూ ఉంది. అయితే దీనికి సంబంధించినటువంటిది కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి DNA టెస్టులు ఒకవైపు, మరొక వైపు ఏదైతే దర్యాప్తుకు సంబంధించినది మాత్రము ముమ్మరం చేశారు. దీనికి సంబంధించినది మరికొద్దిసేపట్లో ప్రధాని నరేంద్ర మోడీ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా అక్కడే ఉన్నారు నిన్నటి నుంచి. అటు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా మరికొంతమంది, ఎందుకంటే అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా అక్కడ మొత్తం అంతా కూడా కీలక సమావేశాన్ని నిర్వహించి దీనికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ మరికొద్దిసేపట్లో రానుంది. చందు. రైట్, థ్యాంక్ యూ కళ.